రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మెకు దిగాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్యశ్రీ సీఈఓతో చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు. ఇక 10% బకాయిలు ఇస్తామన్న ప్రభుత్వ ప్రపోజల్ ను బేఖతరు చేశాయి. మొత్తం బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే బకాయిలు ఇప్పటివి కావని, అలాగే గత ప్రభుత్వం హయాంలోని బకాయిలవని మంత్రి గుర్తు చేశారు. ఆసుపత్రుల యాజమాన్యాలు ఆనాడు మౌనం వహించి ఇప్పుడు ఆందోళన చేస్తున్నారంటూ మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లింపులు జరిగే వరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని రాకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3032 ఆరోగ్యశ్రీ నెట్వర్కింగ్ ఆసుపత్రుల్లో పెండింగ్ నిధులు ఉన్నాయని, అనేక సార్లు రాష్ట్ర ఆరోగ్యశ్రీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. గతంలో చర్చలు జరిపి నిధులు కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు కేటాయించలేదని మండిపడ్డారు హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేష్. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మెకు దిగాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్యశ్రీ సీఈఓతో చర్చలు జరిపిన సమస్య పరిష్కారం కాలేదు. 10% బకాయిలు ఇస్తామన్న ప్రభుత్వ ప్రపోజల్ ను బేఖతరు చేశాయి. మొత్తం బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమానులు ఇక డిమాండ్ చేస్తున్నారు. అయితే బకాయిలు ఇప్పటివి కావని, గత ప్రభుత్వం హయాంలోని బకాయిలవని మంత్రి గుర్తు చేశారు. ఆసుపత్రుల యాజమాన్యాలు ఆనాడు మౌనం వహించి ఇప్పుడు ఆందోళన చేస్తున్నారంటూ మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లింపులు జరిగే వరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని రాకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3032 ఆరోగ్యశ్రీ నెట్వర్కింగ్ ఆసుపత్రుల్లో పెండింగ్ నిధులు ఉన్నాయని, అనేక సార్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. గతంలో చర్చలు జరిపి నిధులు కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు కేటాయించలేదని మండిపడ్డారు హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేష్. Dr. Vadiraj Rakesh. I am the state president for Telangana Network Hospitals Association. దగ్గర మా 300 పైచీలకు అంటే 320 నుంచి 330 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆర్ ఆల్ అవర్ మెంబర్స్. దిస్ అసోసియేషన్ ఇస్ క్రియేటెడ్ టు లుక్ ఆరోగ్యశ్రీ దానికి సంబంధిత ప్రాబ్లమ్స్ కోసం క్రియేట్ అయిన ఇది. ఆరోగ్యశ్రీ అన్నది 15% బీపీఎల్ పాపులేషన్ కు కాస్ట్ చేసే ప్రొసీజర్. దానిలో ప్రాఫిటబిలిటీ ఏముండదు. ఇట్ ఈస్ అ హైలీ ట్రాన్స్పరెంట్ అండ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ద పాపులేషన్. ఈ 3 పెట్టుకుంటూ ఈ ఆరోగ్యశ్రీ సర్వీసెస్ మారుమూల ప్రాంతానికి వెళ్ళాలి అన్న దృక్కోణం ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో, దాదాపు ఏజెన్సీ ప్రాంతాలు తర్వాత అడవి ప్రాంతాలలో కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నిర్వహించడానికి మేమందరం ముందుకు వచ్చాము. సో ఈ పేద ప్రజలు ఉన్న ఏరియాలో నడిచే హాస్పిటల్సే మా హాస్పిటల్స్. వీటిని కార్పొరేట్ హాస్పిటల్స్ గానో పెద్ద హాస్పిటల్స్ లాగానో ఎక్కువ పైసలు ఉండి రెవెన్యూ జనరేషన్ మోడల్స్ లాగానో చూడకూడదు. వీటన్నీ ఏంటి అంటే కాస్ట్ రెగ్యులర్ మనీ రిలీజ్ అవుతే రన్ అయ్యే హాస్పిటల్స్. ఇందులో ఇన్ని కోట్ల రూపాయల బకాయిలు జరుగుతూ ప్రతిసారి మేము గవర్నమెంట్ దృష్టికి పలు దఫాలుగా ఈ 2 ఏళ్లలో కొత్త గవర్నమెంట్ వచ్చినా దాని ముందున్న గవర్నమెంట్ కైనా కూడా దాదాపుగా 2016 నుంచి చేసే విన్నపాలు ఇవే. రిలీజ్ ఆఫ్ ఓల్డ్ డ్యూస్, రెగ్యులర్ పేమెంట్స్, రీడ్రాఫ్టింగ్ ఆఫ్ MOU
అవాయిడ్ క్యాన్సలేషన్స్ అండ్ డిడక్షన్స్. దగ్గర దగ్గర ఒక 20 నుంచి 25% మాకు రావాల్సిన పైసలు కూడా ఏదో కారణం మీద డిడక్ట్ చేస్తారు.